హలో అండి, ఈరోజు ఇంకొక సింపుల్ రెసిపీ చూసేద్దాం. అదే అండి మునక్కాయ పప్పు. చాలా ఈజీ అండి, ట్రై చేయండి. దీనికోసం పప్పు, మునక్కాయలు, టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి అండి. ముందుగా నేను ఏం చేస్తున్నానంటే, ఈ మునక్కాయలు నేను ఆల్రెడీ వాష్ చేసి కట్ చేసి పెట్టినాను కాబట్టి చిన్న కుక్కర్లో కొంచెం వాటర్ పోసి వన్ విజిల్ రానిస్తాను. 2 వద్దు, ఎందుకంటే అవి చిదిరైపోతాయి. 1 విజిల్ చాలు. సో కొంచెం లైట్గా ఇలా ఉప్పేసి నేను ఆ విజిల్ రానిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆల్రెడీ పప్పు కడిగి పెట్టుకున్నాం కదా, సో దీన్ని వేసేస్తాను అనమాట. సో ఇది వేసిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను, ఎందుకంటే కొంచెం పలుకులుగా త్వరగా బాయిల్ అవుతుంది. టేస్ట్ కూడా బాగుంటుందండో, ట్రై చేయండి. ఇప్పుడు ఇది కొంచెం మగ్గాక ఇందులో మనము ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా యాడ్ చేసేస్తాం అన్నమాట. సో యాక్చువల్గా ఇవన్నీ వేసేసి కుక్కర్ మూత పెట్టేస్తారు, బట్ నేనేమంటే కొంచెం మగ్గనిచ్చిన తర్వాత కుక్కర్ మూత పెడతాను. సో ఇలా చూసారంటే మన కలర్ చేంజ్ అయింది కదా. ఇలా మగ్గాక ఇందులో పసుపు, కారం యాడ్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఇది ఇంకొంచెం మగ్గాలండి. మగ్గిన తర్వాత ఇందులో నేను ఇప్పుడు కొంచెం చింతపండు యాడ్ చేస్తాను. చింతపండు ఆప్షనల్ అండి, ఎందుకంటే కొంతమంది పప్పు అయిపోయాక ఎనిపేస్తాం కదా, ఎనిపేసాక కొంతమంది చింతపండు రసం యాడ్ చేసుకుంటారు, బట్ నేను ముందే యాడ్ చేస్తాను, ఎలాగో ఉడికిపోతుంది కదా అని. సో ఇలా మనకి కుక్కర్ మూత పెట్టేశాక విజిల్స్ 3 to 4 రానిస్తాను. అయిపోయిన తర్వాత నేను ఈ పప్పు ఎనిపేసానండి. ఎనిపేశాక ఆ మునక్కాయలు ఇందులో యాడ్ చేసాను. మర్చిపోవద్దు, ఆ బాయిల్ చేశాక మనకి మునక్కాయలు వాటర్ వస్తాయి కదా, అవి కూడా యాడ్ చేయాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. సో ఈలోపు పోపుకి రెడీ చేసుకున్నానండి. తిరగమాతకి ఇవన్నీ మనకు తెలిసిందే కదా, తిరగమాతకి ఆవాలు, జీలకర్ర ఇవన్నీ. దీని తర్వాత ఆనియన్స్ యాడ్ చేసేస్తాను. ఈ ఆనియన్స్ కొంచెం గోల్డెన్ కలర్ రానిస్తానండి, నాట్ బ్రౌన్ కలర్. కొంచెం గోల్డెన్ కలర్ రానిస్తే అదొక టేస్ట్ అని చెప్పి. నెక్స్ట్ కరివేపాకు, ఎండుమిర్చి, కొత్తిమీర యాడ్ చేసేసి, మర్చిపోయాను తెల్లగడ్డ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేశాక ఆ తిరగమాత తీసుకొచ్చి పప్పులో వేసేస్తామండి. అంతే అండి, వెరీ వెరీ సింపుల్ అండ్ టేస్టీ కూడా. ప్లీజ్ ట్రై చేయండి. ఇదే మాకు ఈరోజు లంచ్. మీకు కానీ నచ్చినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. వన్ లైఫ్ ఆరం. థ్యాంక్ యూ.